శాంతి. ఈరోజు 3/12/25 డిసెంబర్ 3వ తేదీ. బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, మీరు పవిత్రాతి పవిత్రుడైన తండ్రి ఒడిలోకి వచ్చారు. మీరు మనసులో కూడా పవిత్రంగా అవ్వాలి. ఎక్కడున్నాం మనము? మీరు పవిత్రాతి పవిత్రుడైన తండ్రి ఒడిలోకి వచ్చారు. మీరు మనసులో కూడా పవిత్రంగా అవ్వాలి. ఈరోజు ప్రశ్న: పవిత్రాతి పవిత్రులైన పిల్లల నశ మరియు గుర్తులు ఏంటి? ఎలా ఉంటాయి వారి నశ అండ్ గుర్తులు? జవాబు: మేము పవిత్రాతి పవిత్రుడైన తండ్రి ఒడిని స్వీకరించాము. మేము అతి పవిత్రులైన దేవీ దేవతలుగా అవుతాము అన్న నశ వారికి ఉంటుంది. వారికి మనసులో కూడా చెడు ఆలోచనలు రాజాలవు. వారి ద్వారా ఎటువంటి చెడు కర్మలు జరగజాలవు. వారు సుగంధమయమైన పుష్పాలుగా ఉంటారు. వారు అంతర్ముఖులుగా అయి, నా ద్వారా అందరికీ సుగంధం వస్తుందా, నా కళ్ళు ఎవరి వైపుకు ఆకర్షితం అవ్వడం లేదు కదా అని తమను తాము పరిశీలించుకుంటారు. ఈరోజు పాట: నీ దారిలోనే మరణించాలి. మర్నా తెరి గలిమే, జీనా తెరి గలిమే. ఓం శాంతి. పిల్లలు గీతాన్ని విన్నారు. దాని అర్థాన్ని కూడా లోపల విచారసాగర మంథనం చేసి వెలికి తీయాలి. నీ దారిలోనే మరణించాలి అని ఎవరన్నారు? ఆత్మ అంటుంది. ఎందుకంటే ఆత్మ పతితంగా ఉంది. పావనులు అని అంతిమంలో అంటారు. ఎప్పుడైతే శరీరం కూడా పావనమైంది లభిస్తుందో అప్పుడు అంటారు. ఇప్పుడైతే పురుషార్థులుగా ఉన్నారు. తండ్రి వద్దకు వచ్చి మరణించవలసి ఉంటుంది అని కూడా మీకు తెలుసు. ఒక్క తండ్రిని వదిలి ఇంకొక తండ్రి వద్దకు వెళ్ళడము అనగా ఒకరి వద్ద మరణించి ఇంకొకరి వద్దకు వెళ్ళటము. లౌకికంలో కొడుకు శరీరం వదిలితే ఒక తండ్రిని వదిలి ఇంకొక తండ్రి వద్దకు వెళ్ళి జన్మ తీసుకుంటాడు కదా. ఇది కూడా అటువంటిదే. మరణించి మళ్ళీ పవిత్రాతి పవిత్రమైన తండ్రి ఒడిలోకి వెళ్తారు. పవిత్రాతి పవిత్రమైన వారు ఎవరు? తండ్రి. పవిత్రమైన వారెవరు? సన్యాసులు. ఈ సన్యాసులు మొదలైన వారిని హోలీ అని అంటారు. మీకు సన్యాసులకు తేడా ఉంది. వారు పవిత్రంగా అవుతారు, కానీ జన్మ అయితే పతితుల నుండే తీసుకుంటారు కదా. మీరు పవిత్రాతి పవిత్రమైన వారుగా అవుతారు. మిమ్మల్ని అలా తయారు చేసేవారు పవిత్రాతి పవిత్రుడైన తండ్రి. వారైతే ఇళ్ళు వాకిళ్లను వదిలి పవిత్రంగా అవుతారు. ఆత్మ పవిత్రంగా అవుతుంది కదా. మీరు స్వర్గంలో దేవీ దేవతలు కావున మీరు పవిత్రాతి పవిత్రంగా అవుతారు. ఇది మీ అనంతమైన సన్యాసము. అది హద్దులోనిది. వారు పవిత్రంగా అవుతారు. మీరు ఏం చెప్తున్నారు బాబా పదే పదే ఈ మురళిలో? వారు హద్దులో పవిత్రంగా అవుతారు. మీరు పవిత్రాతి పవిత్రంగా అవుతారు. మేము కొత్త ప్రపంచంలోకి వెళ్తాము అని మీ బుద్ధి చెప్తుంది. ఆ సన్యాసులు రజోలో వస్తారు. తేడా ఉంది కదా. రజో ఎక్కడ, సతో ప్రధానం ఎక్కడ? మీరు పవిత్రాతి పవిత్రుని ద్వారా పవిత్రంగా అవుతారు. తాను జ్ఞానసాగరుడు, ప్రేమసాగరుడు కూడా. ఇంగ్లీష్లో ఓషన్ ఆఫ్ నాలెడ్జ్, ఓషన్ ఆఫ్ లవ్ అని అంటారు. మిమ్మల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు. ఇటువంటి ఉన్నతోన్నతుడైన పవిత్రాతి పవిత్రుడైన వారిని మీరు వచ్చి పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు. పతిత ప్రపంచంలోకి వచ్చి మమ్మల్ని హోలియెస్ట్ ఆఫ్ హోలీగా తయారు చేయండి అని పిలుస్తారు. పవిత్రాతి పవిత్రంగా చేయండి అని. కావున పిల్లలకు తమను ఎవరు చదివిస్తున్నారు? తాము ఎలా అవుతామో అన్న అంతటి నశ ఉండాలి కదా. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. బాబా, మాకు మాయ ఎంతగానో తుఫాన్లను తీసుకువస్తోంది. మమ్మల్ని మనస్సు ద్వారా శుద్ధంగా అవ్వనివ్వటం లేదు అని పిల్లలు వ్రాస్తారు. మేము పవిత్రాతి పవిత్రంగా అవ్వవలసినప్పుడు మరి ఇటువంటి చెడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అని అంటారు. ఇప్పుడు మీరు పూర్తిగా అతి పవిత్రంగా అయిపోయారు. అనేక జన్మల అంతిమంలో ఇప్పుడు తండ్రి మళ్ళీ మిమ్మల్ని జోరుగా చదివిస్తారు. కావున ఇప్పుడు మేము ఎలా అవుతున్నాము అన్న నశ పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. ఈ లక్ష్మీనారాయణులను ఇలా ఎవరు తయారు చేశారు?
భారతదేశం స్వర్గంగా ఉండేది కదా. ఈ సమయంలో భారతదేశం తమో ప్రధానంగా భ్రష్టాచారంగా ఉంది. దీన్ని మళ్ళీ మేము పవిత్రాతి పవిత్రంగా తయారు చేస్తాము. అలా చేసేవారు కూడా తప్పకుండా కావాలి కదా. మేము దేవతలుగా అవ్వాలి అని మనలో కూడా ఆ నష రావాలి. అందుకొరకు గుణాలు కూడా అటువంటివి కావాలి. పూర్తిగా క్రింద పడి పైకెక్కేస్తారు. మెట్లలో కూడా ఉన్నతి మరియు పతనం అని వ్రాసి ఉంది కదా. ఎవరైతే స్వయం క్రింద పడిపోయారో వారు స్వయాన్ని అలా పవిత్రాతి పవిత్రులు అని ఎలా పిలిపించుకోగలరు? పవిత్రాతి పవిత్రుడైన తండ్రి వచ్చి పిల్లల్ని అలా తయారు చేస్తారు. విశ్వాధిపతులుగా పవిత్రాతి పవిత్రులుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. కావున మీకు ఎంతటి నష ఉండాలి. తండ్రి మనల్ని ఇంత ఉన్నతంగా తయారు చేసేందుకు వచ్చారు. మనసా వాచా కర్మణ పవిత్రంగా అవ్వాలి. సుగంధమయమైన పుష్పాలుగా అవ్వాలి. సత్యుగాన్ని పూల తోట అని అంటారు. దుర్గంధం ఏది ఉండకూడదు. దేహాభిమానం అనే దుర్గంధం అని అంటారు. కుదృష్టి వెళ్ళకూడదు. మనస్సును తినే మరియు ఖాతాలు తయారయ్యే తప్పుడు పనులేవి జరగకూడదు. డబుల్ అండర్లైన్. కుదృష్టి వెళ్ళకూడదు. దేహాభిమానాన్నే దుర్గంధమని అంటారు. మనస్సును తినే మరియు ఖాతాలు తయారయ్యే తప్పుడు పనులేవి జరగకూడదు. మీరు 21 జన్మల కొరకు ధనాన్ని పోగు చేసుకుంటారు. మీరు చాలా ధనవంతులుగా అవుతున్నారని పిల్లలైన మీకు తెలుసు. నేను దైవీ గుణాలతో నిండుగా ఉన్నానా అని మీ ఆత్మను చూసుకోవాలి. బాబా ఏ విధంగా చెప్తున్నారో ఆ విధంగా నేను పురుషార్థం చేస్తున్నానా అని మీ లక్ష్యము ఉద్దేశం ఎలా ఉందో చూడండి. సన్యాసులు ఎక్కడా, మీరెక్కడా? మేము ఎవరి వడిలోకి వచ్చాము, మేము ఎలా తయారవ్వాలి అని పిల్లలైన మీకు ఎంతో నష ఉండాలి. నేను ఎంతవరకు అర్హునిగా అయ్యాను అని అంతర్ముఖులుగా అయ్యి చూసుకోవాలి. మనం మన ద్వారా అందరికీ జ్ఞాన సుగంధం వచ్చే విధంగా పుష్పాలుగా ఎంతగా అవ్వాలి. మీరు అనేకులకు సుగంధాన్ని ఇస్తారు కదా. మీ సమానంగా తయారు చేస్తారు. మమ్మల్ని చదివించేవారు ఎవరు అని మొదట మీకు నష ఉండాలి. వారందరూ భక్తి మార్గపు గురువులు. జ్ఞాన మార్గపు గురువు ఒక్క పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఉండజాలరు. మిగిలిన వారంతా భక్తి మార్గానికి చెందినవారు. భక్తులు కలియుగంలోనే ఉంటారు. రావణ ప్రవేశం జరుగుతుంది. ఇది కూడా ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. సత్యుగంలో మనము 16 కళా సంపూర్ణులుగా ఉండేవారమని, మళ్ళీ ఒక్కరోజు గతించిన దాన్ని పౌర్ణమి అని అనరని మీకు తెలుసు. ఇది కూడా అంతే. కొద్ది కొద్దిగా ఒక పేను కదిలినట్లుగా మెల్లగా ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు పూర్తి 16 కళా సంపూర్ణులుగా అవ్వాలి. అది కూడా అర్ధకల్పం కొరకు అలా అవ్వాలి. మళ్ళీ కళలు తగ్గిపోతూ ఉంటాయి. మీ బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది. కావున పిల్లలైన మీకు ఎంతటి నష ఉండాలి. తమను చదివించేవారు ఎవరు అన్నది చాలామంది బుద్ధిలోకి రాదు. తాను జ్ఞానసాగరుడు. పిల్లలకు వారు నమస్కరిస్తారు. మీరు బ్రహ్మాండానికి కూడా అధిపతులుగా అవుతారు. అక్కడ అందరూ ఉంటారు. మళ్ళీ మీరు విశ్వానికి కూడా అధిపతులుగా అవుతారు. మీ ఉత్సాహాన్ని పెంచేందుకు పిల్లలైన మీరు నాకన్నా ఉన్నతులుగా అవుతారు. నేనైతే విశ్వాధిపతిగా అవ్వను. నాకన్నా మిమ్మల్ని ఉన్నతమైన మహిమ గలవారిగా తయారు చేస్తానని బాబా అంటారు. పిల్లలు ఉన్నతంగా అయిపోతారు. కావున వీరు చదువుకొని ఇంత ఉన్నత పదవిని పొందారు అని తండ్రి అర్థం చేసుకుంటారు కదా. నేను మిమ్మల్ని చదివిస్తాను. ఇప్పుడు ఇక మీ పదవిని ఎంతగా తయారు చేసుకోవాలనుకుంటే అంతగా తయారు చేసుకోండి. పురుషార్థం చేయండి అని బాబా అంటారు. తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారన్న నష మొట్టమొదట ఉండాలి. తండ్రి ఎప్పుడైనా వచ్చి మాట్లాడతారు. వారు వీరిలోనే ఉన్నట్లుగా ఉంటారు. పిల్లలైన మీరు వారికి చెందినవారు కదా. ఈ రథం కూడా వారిదే కదా. కావున ఇటువంటి ఉన్నతోన్నతుడైన తండ్రి వచ్చారు. వారు మిమ్మల్ని పావనంగా తయారు చేస్తారు. ఇప్పుడు మీరు మళ్ళీ ఇతరులను పావనంగా తయారు చేయండి. ఇక నేను రిటైర్డ్ అవుతాను.
నేను మిమ్మల్ని చేశాను, మీరు చేయండి, నేను రిటైర్డ్ అవుతాను. మీరు పవిత్రాతి పవిత్రంగా అయినప్పుడు ఇక్కడికి పతితులు ఎవరు రాజాలరు. ఇది పవిత్రాతి పవిత్రుని చర్చ్. శివబాబా పవిత్రాతి పవిత్రుడు, వారి యొక్క చర్చ్. ఆ చర్చ్లోకి వికారులు అందరు వెళ్తారు, అందరూ పతితులుగా అవుతారు. ఇది చాలా పవిత్రమైన చర్చ్. చర్చ్ అని అంటే కేవలం క్రిస్టియన్స్ది మాత్రమే కాదు, ఒక ఏదైనా ప్రార్థనా స్థలాన్ని చర్చ్ అని కూడా అనొచ్చు అన్నమాట. ఇందులోకి పతితులు కాలు కూడా మోపజాలరు. కానీ ఇప్పుడు అలా చేయలేరు. ఎప్పుడైతే పిల్లలు కూడా అలా అయిపోతారో అప్పుడు అటువంటి నియమాలను పెట్టడం జరుగుతుంది. ఇక్కడకు లోపలికి ఎవ్వరు రాజాలరు. మేము వచ్చి సభలో కూర్చోవచ్చా అని మీరు అడుగుతారు. ఆఫీసర్లు మొదలైన వారితో పని ఉన్నప్పుడు వారిని కూర్చోపెట్టవలసి వస్తుంది. కానీ ఎప్పుడైతే మీ పేరు ప్రసిద్ధమైపోతుందో అప్పుడు ఇక మీకు ఎవరి లెక్క ఉండదు. ఇప్పుడు వారిని రానివ్వవలసి వస్తుంది. పవిత్రాతి పవిత్రమైన వారు కూడా మనస్తాపం చెందుతూ ఉంటారు. ఇప్పుడు నిరాకరించలేరు. ప్రభావం వెలువడ్డాక ఇక ప్రజల శత్రుత్వం కూడా తగ్గిపోతుంది. బ్రాహ్మణులైన మాకు రాజయోగాన్ని నేర్పించేవారు పవిత్రాతి పవిత్రుడైన తండ్రి అని మీరు కూడా అర్థం చేయిస్తారు. సన్యాసులను పవిత్రాతి పవిత్రమైన వారు అని అన్నారు. వారు రజోగుణంలోనే వస్తారు. వారేమైనా విశ్వాధిపతులుగా అవ్వగలరా? ఇప్పుడు మీరు పురుషార్థులుగా ఉన్నారు. కాసేపు నడవడిక చాలా బాగుంటుంది. మరి కాసేపు నడవడిక ఎలా ఉంటుందంటే వారు పేరునే పాడు చేసేస్తారు. కొద్దిగా కూడా గుర్తించని వారు చాలా సెంటర్లలో కూడా వస్తారు. మీరు ఎలా అవుతారో మర్చిపోతారు. మీరు స్వయాన్ని కూడా మర్చిపోతారు. బాబా కూడా వీరు ఎలా అవుతారు అన్నది నడవడిక ద్వారా అర్థం చేసుకుంటారు. భాగ్యంలో ఉన్నత పదవి ఉంటే నడవడిక చాలా రాయల్టీగా ఉంటుంది. మమ్మల్ని చదివించేవారు ఎవరు అన్నది గుర్తున్న అపారమైన సంతోషం ఉంటుంది. మనం భగవంతుడైన తండ్రి విద్యార్థులము కావున ఎంతటి గౌరవం ఉండాలి. ఇప్పుడు ఇంకా నేర్చుకుంటున్నారు, ఇంకా సమయం పడుతుందని బాబా భావిస్తారు. ప్రతి విషయంలోనూ నంబర్ వారీగా అయితే ఉంటారు. ఇల్లు కూడా మొదట సతో ప్రధానంగా ఉంటుంది, మళ్ళీ సతో రజో తమోగా అవుతుంది. ఇప్పుడు మీరు సతో ప్రధానంగా 16 కళల సంపూర్ణులుగా అవ్వనున్నారు. భవనాలు తయారవుతూ ఉంటాయి. మీరందరూ కలుసుకొని స్వర్గపు భవనాలను తయారు చేస్తున్నారు. మీకు ఈ సంతోషం కూడా అపారంగా ఉండాలి. భారతదేశం ఏదైతే అతి పవిత్రంగా అయిపోయిందో దాన్ని మనం పవిత్రాతి పవిత్రంగా తయారు చేస్తాము. కావున మీ పైన మీరు ఎంతటి జాగ్రత్తను ఉంచాలి. మన పదవి కూడా భ్రష్టమైపోయే విధంగా మన దృష్టి ఉండకూడదు. బాబాకు రాస్తే బాబా ఏమంటారు అని కూడా భావించకూడదు. ఇప్పుడైతే అందరూ పురుషార్థం చేస్తున్నారు. వీరిని కూడా ఇప్పుడు హోలియెస్ట్ ఆఫ్ ది హోలీ అని అన్నారు. అంటే ఆ సమయంలో బ్రహ్మబాబాని గురించి చెప్తున్నారు. పవిత్రాతి పవిత్రుడు అని అన్నారు. అలా అయిపోతే ఇక శరీరం కూడా ఉండదు. మీరు కూడా పవిత్రాతి పవిత్రంగా అవుతారు. ఇక మిగిలింది అందులోనే పదవులు. అందుకొరకు పురుషార్థం చెయ్యాలి మరియు చేయించాలి. బాబా పాయింట్లను అయితే ఎన్నో ఇస్తూ ఉంటారు. ఎవరైనా వస్తే పోల్చి చూపించండి. ఈ పవిత్రాతి పవిత్రులు ఎక్కడ, ఆ పవిత్రులు ఎక్కడ? ఈ లక్ష్మీనారాయణల జన్మ ఏ సత్యుగంలో జరుగుతుంది, వీరైతే తర్వాత వస్తారు. ఎంత తేడా ఉంది. శివబాబా మనల్ని ఈ విధంగా తయారు చేస్తున్నారని పిల్లలు భావిస్తారు. వారు నన్నొక్కటే స్మృతి చేయండి అని చెప్తారు. స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి. ఉన్నతోన్నతుడైన శివబాబా చదివించి ఉన్నతంగా తయారు చేస్తారు. బ్రహ్మ ద్వారా మనం ఇది చదువుతాము. బ్రహ్మ నుండి విష్ణువుగా అవుతాం. ఇది కూడా మీకు తెలుసు. మనుషులైతే ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు మొత్తం సృష్టిపై రావణ రాజ్యం ఉంది. మీరు రామరాజ్య స్థాపనను చేస్తున్నారు. దాన్ని గురించి మీకు తెలుసు. డ్రామా అనుసారంగా మనం స్వర్గస్థాపన చేసేందుకు అర్హులుగా అవుతున్నాము. ఇప్పుడు బాబా అర్హులుగా తయారు చేస్తారు. బాబా తప్ప ఇంకెవ్వరూ శాంతిధామము సుఖధామాల్లోకి తీసుకువెళ్ళలేరు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారు, ముక్తిధామానికి వెళ్ళారు అని కోతలు కోస్తూ ఉంటారు.
ఈ వికారి పతిత ఆత్మలు శాంతిధామానికి ఎలా వెళ్ళగలరు అని బాబా అంటారు. మీరు చెప్పవచ్చు, తద్వారా వీరికి ఎంతటి నశ ఉంది అని భావిస్తారు. ఇలా విచారసాగర మంథనం చేయండి. ఎలాగైనా అర్థం చేయించాలి. నడుస్తూ తిరుగుతూ అది లోపల రావాలి. మేమిలా అర్హులుగా అయిపోవాలి అని ధైర్యం కూడా వహించాలి. భారతవాసులే పూర్తి అర్హులుగా పూర్తి అనర్హులుగా అయిపోతారు. ఇంకెవ్వరూ అలా అవ్వలేరు. ఇప్పుడు బాబా మిమ్మల్ని అర్హులుగా తయారు చేస్తున్నారు. జ్ఞానం చాలా ఆనందదాయకమైంది. లోపల మేము భారతదేశాన్ని పవిత్రాతి పవిత్రంగా తయారు చేస్తున్నాము అన్న గొప్ప సంతోషం ఉంటుంది. నడవడిక చాలా రాయల్గా ఉండాలి. అన్నపానాదులు నడవడిక ద్వారా తెలిసిపోతుంది. శివబాబా మిమ్మల్ని ఇంతటి ఉన్నతంగా తయారు చేస్తారు. వారి పిల్లలుగా అయ్యారు కావున పేరును ప్రఖ్యాతం చెయ్యాలి. నడవడిక ఎలా ఉండాలంటే తద్వారా వీరు పవిత్రాతి పవిత్రుని పిల్లలని అర్థం చేసుకోవాలి. మెల్లమెల్లగా మీరు అలా తయారవుతూ ఉంటారు. మహిమ వెలువడుతూ ఉంటుంది. ఆపై నియమాలు నిబంధనలు అన్నీ వెలువడతాయి. అప్పుడు ఇక పతితులు ఎవ్వరూ లోపలికి రాజాలరు. ఇప్పుడు ఇంకా సమయం పడుతుంది అని బాబా అర్థం చేసుకోగలరు. పిల్లలు ఇప్పుడు ఇంకా చాలా పురుషార్థం చేయాలి. మీ రాజధాని కూడా తయారవ్వాలి. ఆ తర్వాత అలా చేయడంలో నష్టమేమీ లేదు. అప్పుడు ఇక్కడి నుండి కింద అబూ రోడ్ వరకు క్యూ కడతారు. ఇప్పుడు మీరు ఇక ముందుకు వెళ్ళండి. బాబా మీ భాగ్యాన్ని పెంచుతూ ఉంటారు. పదమ భాగ్యశాలులని కూడా నియమానుసారంగా అంటారు కదా. పాదాలలో పద్మాలను చూపిస్తారు కదా. ప్రతి అడుగులో పద్మాల సంపాదన. అదంతా పిల్లలైన మీ మహిమ. అయినా బాబా మన్మనాభవ, తండ్రిని స్మృతి చేయండి అని అంటారు. అచ్చా మీఠే మీఠే సిక్కిలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार, गुड మార్నింగ్ और నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మనస్సును తినివేసే పనులేవి చేయకూడదు. పూర్తిగా సుగంధమయమైన పుష్పాలుగా అవ్వాలి. దేహాభిమానం అనే దుర్గంధాన్ని తొలగించి వేయాలి. 2, నడవడికను చాలా రాయల్గా ఉంచుకోవాలి. పవిత్రాతి పవిత్రులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. పదవి భ్రష్టమైపోయే విధంగా దృష్టి ఉండకూడదు. ఈరోజు వరదానము, త్రిమూర్తి ప్రాప్తులతో సంపన్న భవ. నిరాశ రూపీ చితిపై కూర్చొనున్న ఆత్మలకు కొత్త జీవితపు దానాన్నిచ్చే త్రిమూర్తి ప్రాప్తులతో సంపన్న భవ. నిరాశ రూపీ చితిపై కూర్చొనున్న ఆత్మలకు కొత్త జీవితపు దానాన్నిచ్చే త్రిమూర్తి ప్రాప్తులతో సంపన్న భవ. త్రిమూర్తి ప్రాప్తులేంటి? సంగమయుగంలో బాబా ద్వారా పిల్లలందరికీ ఎవర్ హెల్దీ, ఎవర్ హ్యాపీ, ఎవర్ వెల్దీగా ఉండే త్రిమూర్తి వరదానం ప్రాప్తమవుతుంది. సదా ఆరోగ్యవంతులు, సదా ఐశ్వర్యవంతులు, సదా సంతోషంతో నిండుగా ఉండేవారు అనే త్రిమూర్తి వరదానం ప్రాప్తమవుతుంది. ఏ పిల్లలైతే ఈ 3 ప్రాప్తులలో సదా సంపన్నంగా ఉంటారో వారి సౌభాగ్యశాలి హర్షిత ముఖాన్ని చూసి మానవ జీవితంలో జీవించే ఉల్లాసోత్సాహాలు కలుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనుషులు జీవించి ఉంటూ కూడా నిరుత్సాహపు చితిపై కూర్చొనున్నారు. ఇప్పుడు ఇటువంటి ఆత్మలను మర్జీవగా తయారు చేయండి. కొత్త జీవితపు దానాన్నివ్వండి. ఈ 3 ప్రాప్తులు మా జన్మసిద్ధ అధికారమని సదా స్మృతిలో ఉండాలి. 3 ధారణల కొరకు డబుల్ అండర్లైన్ దిద్దండి. స్లోగన్, అతీతంగా మరియు అధికారులుగా అయి కర్మలోకి రావటము ఇదే బంధనముక్త స్థితి. అతీతంగా మరియు అధికారులుగా అయి కర్మలోకి రావటము ఇదే బంధనముక్త స్థితి. అచ్చా, అవ్యక్త ప్రేరణ ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధునిలోనే ఉండండి.
కర్మాతీతము అన్నదాని అర్థమే ఇది. సర్వ రకాల హద్దు స్వభావ సంస్కారాల నుండి అతీతము అనగా న్యార. హద్దు అనేది బంధనము, బేహద్ అనేది నిర్బంధనము. బ్రహ్మబాబా సమానంగా ఇప్పుడు హద్దుకు చెందిన నాది నాది అన్న దాని నుండి ముక్తులుగా అయ్యే అనగా కర్మాతీతులుగా అయ్యే అవ్యక్తి దినాన్ని జరుపుకోండి. దీన్నే స్నేహానికి ప్రమాణము అని అంటారు. సర్వరకాల హద్దు స్వభావ సంస్కారాల నుండి నేరగా అవ్వాలి. ఎందుకంటే హద్దు అంటే బంధనము, బేహద్ అంటే నిర్బంధనము. బ్రహ్మబాబా ఎప్పుడూ హద్దుల్లో నాది నాది అనేటువంటి హద్దుల్లోకి రాలేదు. దాని నుండి అతీతంగా అయ్యి కర్మాతీతంగా అయ్యారు. కాబట్టి మనం కూడా ఈరోజు అన్ని హద్దుల నుండి నాది నాది అనే దాని నుండి అతీతంగా అయ్యే అభ్యాసాన్ని చేద్దాము. అచ్చా, ఓం శాంతి.